మందసము ఇంటిలో ఉంటే ఆశీర్వాదమే. ఏమిటంటే అది మందసము ఇంటిలో ఉంటే ఆశీర్వాదమే అనేటువంటి దాని గురించి మనం దేవుడిచ్చిన ఓపికను బట్టి మాట్లాడుకుందాం. మరి కాస్తో కూస్తో బలహీనతలో ఉన్నాం కనుక దేవుడు నడిపించిన బట్టికి వాక్య సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈ మాటల్లో మందసం ఇంటిలో ఉంటే ఆశీర్వాదమే ఏమిటి అని ఆలోచన చేస్తే, మందసం అనేటువంటిది చాలా శక్తి కలిగినది, చాలా ప్రభావము కలిగినటువంటిది. మందసాన్ని ఎవరన్నా ముట్టుకోవాలనుకున్నా సరే వాళ్ళ ప్రాణం మీద ఆశను కోల్పోయి ముట్టుకోవాలి. ఏం ముట్టుకోవాలంట? ఇది మందసం అయితే ఇలా పట్టుకోవాలంటే వాళ్ళ ప్రాణం మీద ఆశలు వదిలేసి పట్టుకోవాలి. అంత పవిత్రమైనటువంటిది, అంత పరిశుద్ధమైనటువంటిది, అంత శక్తి కలిగినటువంటిది. దాన్ని ఎవరు ముట్టుకోవాలంటే లేవీయులు తప్ప ఇంకెవరు కూడా ముట్టుకోకూడదు. అది దేవుడిచ్చినటువంటి లెక్క మోషే గారి ద్వారాగా బయలుపరిచాడు దాన్ని. అయితే అసలు మందసం ఏమిటి? మందసం ఎలా తయారు చేస్తారు? మందసంలో ఏముంటాయి? అసలు ఎవరి కోసం దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు అనే విషయాల్ని క్లుప్తంగా కొన్ని విషయాలు విని, మందసం ఇంటిలో ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, ప్రజెంట్ మనకు కూడా మందసం ఉన్నదా, మనం కూడా ఒక బాక్సును తయారు చేయించి ఇంట్లో పెట్టుకోవాలా, అవసరం లేదా అనే దాని గురించి మనం క్లుప్తంగా చక్కటి విషయాలను మనం నేర్చుకుందాం. చదువుకున్న పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం కానించి కొన్ని మాటలు చదువుకుందాం. మందసం యొక్క తయారీ గురించి కొన్ని మాటలు చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మోరెడన్నర, దాని ఎత్తు మోరెడన్నర. చాలు. 10వ వచనంలో స్పష్టతనిస్తూ వచ్చాడు. ఏమిచ్చాడండి స్పష్టత అని ఆలోచన చేస్తే, మందసము యొక్క తయారీ ఎలాగ చేస్తారు? మనం తయారు చేసుకోవడానికి కుదరదు. అది మనం చేసుకుంటే అది బొమ్మలు పెట్టయిపోద్ది. ఏమై పెట్టేద్దంట? బొమ్మలు పెట్టేది. దేవుడు చెప్పాడు, పైకి మీరు వెళ్ళి చదువుకోండి, యొక్క నిర్గమాకాండ 25వ అధ్యాయం కానీ స్టార్టింగ్ నుంచి చదువుకోండి ఓపికంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి కోసము ఏమిటండి చాలా క్లారిటీ ఇస్తూ వచ్చాడు. ఏమి చేయమని దేవుడు చెప్తూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారం గురించి దాని గురించి చెప్పుకుంటూ వస్తూ మందసం తయారీ విధానం కూడా తన సేవకుడికి చెప్పాడు. ఏమి చేయాలంటే వారు చేయాల్సినటువంటి పని, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. ఏమి చేయాలంట? అర్థమవుతుందా లేదా? మందసం అనేటువంటి ఒక బాక్స్ అంటాం, తప్పైతే క్షమించ, బాక్స్ లాగా ఉంటే ఆకారం ఉంటుంది మందసం. దాని యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు రాస్తూ వచ్చాడు. అయితే మందసాన్ని విలువైనటువంటి టేకుకర్రతోటో లేకపోతే చందనపు చెక్కలతోటో విలువైనటువంటి వాటితో తయారు చేపిలేదు దేవుడు. తుమ్మకర్ర చేత చేపించాడు. దేని చేతంట? తుమ్మకర్ర చేత చేపించాడు. అందుకనే వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలను అని చెప్పి దాని పొడుగు గురించి చెబుతున్నాడు. ఎంత అన్నాడు? పొడుగు 2 మూరలున్నర అన్నాడు. ఆ రోజుల్లో మూర అంటే ఎన్ని అంగుళాలు మనకు తెలియదు. వాళ్ళ ఆజానుభావుల్లాగా ఉండేవాళ్ళమో ఆనాటి ప్రజలు మనకు తెలియదు. కానీ మన యొక్క మూర కొలత చూస్తే అడుగున్నర వస్తుంది. అవునా కదా? అడుగున్నర వస్తుంది అంటే 18 అంగుళాలు వస్తుంది. 2 మూరలున్నర అని ఆలోచన చేస్తే ఇది సుమారుగా 45 అంగుళాలు వస్తుంది అన్నమాట. అది 45 అంగుళాలు పొడవు వస్తుంది. అడుగుల్లోకిన మనం చూడగలిగితే ఏమంటూ వచ్చాడు? 3 అడుగుల 9 అంగుళాలు. అంటే దీన్ని మూరల్లోకి రాస్తూ వచ్చాడు. మూరల్లోకి రాసినప్పుడు 45 అంగుళాలు అయిపోయింది. అడుగుల్లోకి మార్చుకునేటప్పటికి 3 అడుగుల 9 అంగుళాలు పొడవు కలిగినటువంటి మందసము అన్నాడు. రెండోది వెడల్పు ఎంత అని ఆలోచన చేస్తే ఎంత అన్నాడంటే, వెడల్పు 3.5 వెడల్పు అని రాశారు. 3 అంటే 18 అంగుళాలు,
అరంటే 9 మొత్తం ఎంత అవుతుంది అక్కడ? 27 అంగుళాలు వెడల్పు అనమాట. అది 27 అంగుళాలు వెడల్పు. అడుగుల్లోకి చూస్తే 2 అడుగుల 3 అంగుళాలు ఉంటుంది. అది ఏది? వెడల్పు. అలాగనే చూస్తే ఎత్తు కూడా చెప్పాడు. హైట్ ఎంత ఉండాలి మందసం అంటే? అది కూడా 3.5, అంటే సుమారుగా 27 అంగుళాలు ఎత్తు. అడుగుల్లోకి చూస్తే 2 అడుగుల 3 అంగుళాలు ఎత్తు. అంటే వెడల్పు కానీ ఎత్తు కానీ ఒకే కొలత. పొడవు మట్టికి వేరుగా ఉందన్నమాట. ఈ రకమైన కొలతల చేత దేవుడు మందసాన్ని తయారు చేయమని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? తన ప్రజలైనటువంటి వారితోటి. ప్రత్యక్ష గుడారము గురించి, వీటన్నిటిని గురించి, పరిశుద్ధ స్థలము గురించి, నిర్మించేటువంటి విషయాల్లో మందసము గురించి కూడా చాలా స్పష్టతనిస్తూ వచ్చాడు. 11వ వచనం, దాని మీద మేలి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను, దాని మీద బంగారపు జవును చట్టు కట్టవలెను, దానికి 4 బంగారపు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములను ఎదుటి ప్రక్కన 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను. అంటే ఒక బాక్స్ ఆకారం 4, ఈ బాక్స్ ఆకారంలో చేసినటువంటి మందసానికంట దాన్ని మోయటానికి ఉంగరాలు అంటవి, రింగులు అంటారు కదా, రింగ్స్ లాంటివి తయారు చేసి అటువైపు 2 ఇటువైపు 2 తయారు చేయాలట. వాటికి బంగారముతోటి వాటిని పొదిగించినట్లుగా ఉండాలి అనేటువంటి వాటిని చెప్పాడు. దానికి 4 బంగారపు ఉంగరములు పోతపోసి ఒక పక్కన 2 ఉంగరములను ఎదుటి పక్కన 2 ఉంగరములు ఉండినట్లు దాన్ని 4 కాళ్లకు వాటిని చేయవలను. తుమ్మకర్రతో మోతకర్రలు చేసి వాటికి బంగారపు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు ప్రక్కల మీద ఉంగరములో ఆ మోతకర్రలను దుర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలను, వాటిని వారి ఇద్దరి నుంచి తీయకూడదు. అంటే మీకు ఎంత మటుకు అర్థమైందో నాకు తెలియదు, కానీ మందసం కొలతలు చెప్పాడు. ఆ మందసాన్ని తయారు చేసి దానికి అటు ఇటు ఉంగరాలు, అటువైపు 2 ఇటువైపు 2 ఉంగరాలు చేసి రింగ్స్ లాంటి సెట్ చేసిన తర్వాత వాటిలో తుమ్మకర్ర చేతనే మళ్ళీ 2 కర్రలు తయారు చేసి బంగారంతో రేకుతోటి వాటిని సెట్ చేయాలి. తర్వాత ఆ ఉంగరాల్లో ఇటువైపు 1 అటువైపు 1 పెట్టేయాలి. ఇంకా ఎప్పుడు వాటిని తీయకూడదు. ఆ ఉంచినటువంటి కర్రలని ఇంకెప్పుడు తీయకూడదు. ఎప్పుడు వాటితో పర్మనెంట్గా ఉండాల్సిందే. దాన్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే ఈ లేవీలు అనబడినటువంటి వారు వచ్చి అటు 2 ఇటు 2 భుజాలను ఎత్తుకొని వాటిని పల్లకిలాగా మోసుకొని వెళ్ళటమే కానీ ముట్టుకోవటానికి అధికారం వాళ్ళకి లేదు అనేటువంటిదే చాలా స్పష్టతగా ఇక్కడ మనకు కనపడుతుంది. మందసం దేనితో తయారు చేశారు? దేనితో తయారు చేశారు? తుమ్మకర్రతో చేసి లోపల బయట బంగారపు రేకు చేతన దాన్ని పొదిగించారు. ఉంగరాలు ఎన్ని ఉన్నాయి దానికి? చేతికి పెట్టుకునే ఉంగరాలు కాదు, అది ఆ బాక్సును మోయటానికి కావాల్సిన రింగ్స్ అన్నమాట. అవి అటు 2 ఇటు 2 కర్రలు తుమ్మకర్రతో తీసుకున్నారు. వాటిని మళ్ళీ అటు ఇటు పెట్టేసినట్టుగా ఆ బాక్స్ తయారు చేసేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇది మందసం అయిపోయింది, అది ఖాళీ. దాంట్లో కొన్ని ఉంచమని చెప్పాడు దేవుడు. అయితే దాన్ని మోసేవాళ్ళు ఎవరు? మోసేవాళ్ళు కావాలి కదా. ఎవరు పడితే వాళ్ళు మోయొచ్చు అంటే కుదరదు. దాన్ని మోయటానికి 12 గోత్రాల ఒక గోత్రాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆస్తులు, భూములు, గృహాలు, స్వాస్థ్యం అన్నీ ఇచ్చారు కానీ అందరికీ. కానీ ఒక గోత్రానికి మటుకు ఏమీ పంచలేదు దేవుడు. ఆ గోత్రం ఎవరై అంటే లేవి గోత్రం. దేవునికి స్తోత్రం. ఆ లేవిలో నుంచే మోషే, అహరోనులు బయటకు రావటం జరిగింది. కనుకనే ఆ మందసాన్ని మోసేది ఎవరై అంటే లేవీలు అని మనకు స్పష్టతగా అర్థం. యెహోషువ గ్రంథంలో వాళ్ళే మోస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. వాళ్ళే మోస్తున్నారా, బయట వాళ్ళు ఎవరు మోసారా అనేటువంటిది మనకి కొంచెం వాక్యానుసారంగా క్లారిటీ కనబడదు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం, మీరు మీ దేవుడిని యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు, మళ్ళీ చదువుతున్నాను, యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు. చాలండి ఏమంటాడంట? యెహోవా మందసమును యాజకులైన లేవీయులు
యాజక ధర్మం జరిగించేటువంటి హక్కు ఎవరికి ఉందంటే లేవి గోత్రానికి, ఇంకెవరికి లేదు. అది అలాంటి లేవీలు దేవుని మందసం మోయటానికి అర్హులు. ఇంకొకరు ముట్టుకోకూడదు, ఇంకొకరు మోయకూడదు. ఆ గోత్రాన్ని దేవుని సేవ కోసము దేవుడు ప్రత్యేకించేసి దాన్ని ఉంచాడు. ఇది మందసం తయారీ విధానము. రెండోది, మందసాన్ని ఎవరు మోయాలనేటువంటిదే మీకు చెప్పడం జరిగింది. తుమ్మకరతో మందసం చేశారు, బాగానే ఉంది. మందసం చేసిన తర్వాత దాని పొడవు వెడల్పు కొలతలు కూడా దేవుడు రాయించాడు, అవి కూడా ధ్యానం చేశాము. రెండవదిగా దాన్ని ఎవరు మోయాలో అది కూడా మనం ధ్యానం చేయటం జరిగింది. అయితే మొదటి దినవృత్తాంతంలో గ్రంథంలో 13వ అధ్యాయంలో 9 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 9వ వచనము 9 నుంచి 10 దాకా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసమునొద్దు చాపగా ఆయన అతను మొత్తెను గనుక అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను. ఇది తప్ప రైటా చెప్పండి? మందసము పడిపోతుంది. ఎందుకు పడిద్ది అసలు? దానికి పడకుండా చేశాడా దేవుడు? పడిదడి చేశాడా? దాని కింద కాళ్ళు కూడా ఉంటాయి. మనకి టేబుల్స్కి ఎలాగంటే కాళ్ళు కూడా ఉంటాయి, పూర్తిగా నేల మీద అందం. అలాంటిది ఉంగరాలిచ్చి మోతకర్రలిచ్చి ఆ విధంగా సెట్ చేస్తే దాన్ని మోయాల్సింది లేవీలు, ముట్టుకోవాల్సింది లేవీలు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే పట్టుకున్నాడు. పట్టుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఏమండి? ఇది ఎలాగుందంటే, ఒక అక్క చక్కటి చీర కట్టుకొని యవనస్త్రాలు వస్తూ ఉంది. వర్షం పడింది. వర్షం పడితే ఆమె నడుస్తా నడుస్తా వస్తా కాలు జారింది. అలా కాలు జారేటప్పుడు పక్కనే ఒక యవనస్తుడు ఉండేసి పడిపోతున్నటువంటి ఆమెను ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆయనకి ఏం దొరికిందంటే బయట చెంగే దొరికింది. ఆమె జారిపోతే సగం చీర ఆయన చేతిలోకి వచ్చింది. ఈలోపు అవతల వాళ్ళ వారుండి, ఎవరు వారు? ఆమె భర్త ఉండి నా భార్య చీర లాగుతూ వచ్చి లంపకాయ వేసుకొచ్చాడంటే ఆడు మంచోడే, మంచితనమే. కానీ జరగకూడనటువంటి దృశ్యం అక్కడ జరిగినటువంటి సందర్భం కనబడుతుంది. అసలు విషయం ఏంటని ఆలోచన చేస్తే ఇక్కడ లోకానుసారం జరిగేటువంటి విషయాలకి ఆత్మానుసారంగా జరిగేటువంటి విషయాలకి చాలా తేడా ఉంది. ఫిలిస్తీన్ల దేశంలో సుమారుగా మందసము 7 నెలలు ఉందంట. ఎన్ని నెలలు ఉంది? ఎందుకుందో తెలుసా? ఏలీ కుమారులు ఇద్దరు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసం తీసుకొని వెళ్తారు. మందసం ఉంటే మాకు విజయం వచ్చింది అనుకొని వెళ్ళారు. కానీ ఏలీ కుమారులు దేవుని ఎరగని దుర్మార్గులైపోయి ఉన్నారు కనుక, దేవునికి ఇష్టంగాని వారుగా ఉన్నారు కనుక, దేవుడు వారిని చంపన ఆలోచన చేస్తున్నాడు కనుకనే ఆ యుద్ధంలో వారు చనిపోయారు. సైన్యం కూడా రాలిపోయారు. ఈ రాలిపోవటంతో దేవుని మందసము కూడా పట్టుబడిపోయింది. ఈ పట్టుబడిపోయిన తర్వాత మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏ ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతంలో సమస్యలు వస్తున్నాయి. మందసం కొంతమందికి గడ్డలని, కొంతమందికి దొద్దులని, కొంతమందికి పొక్కులని, రకరకాల బలహీనతలు ఆ దేశమంతా, ఏ దేశంలో ఉంచినా, ఏ ప్రాంతంలో ఉంచినా, ఆ దేశంలో ఏ గ్రామంలో ఏ ఊళ్ళో ఉంచినా అంతా సమస్య అయిపోయింది. ఆ ఫిలిస్తీన్ దేశమంతా కూడా 7 నెలలు తిరిగింది అది మందసం. ఎన్ని నెలలు అంట? 7 నెలలు తిరిగింది. 7 నెలలు తిరిగిన తర్వాత అబ్బాయి ఇది యెహోవా వలన కలిగిందో, మనం టైం బాగాలేక జరిగిందని చెప్పి వాళ్ళకి సిగ్నేచర్ అంటే కొన్ని విషయాలు పెట్టుకొని పందికొక్క ఆకారం అని, గుండ్రం కానీ కొన్ని బంగారపు చేపించి చదువుకుంటే చాలా సమయం పడుతుంది. చేపించి ఆవులు అనుకుంటా బహుశా వాటిని బండికి కట్టి ఏం చేస్తారు, ఎడ్లు బండి కట్టి దానిపైన మందసం పెట్టి ఇది ఎటుపోయిందో చూద్దాం, దాన్ని బట్టి ఒక దిక్కుకు పోతేనేమో దేవుడే మనకు శిక్ష కలిగించాడు, మరొక దిక్కుకు పోతేనో మన టైం బాగాలేక వచ్చిందని మనం యోచన చేసుకుందామని వదిలిపెట్టారు. ఉదాహరణకి మనకి రోడ్డు ఉంది, అస్సానాబాద్ పోయే రోడ్డు, దొడ్లేరు పోయే రోడ్డు. ఇక్కడ నాగారం విడిచిపెట్టాం. వన్నపాలెం పోయిందనుకో, పోతేనేమో ఖచ్చితంగా యెహోవానే మనకు రప్పించాడు ఆ తెగులు. స్ట్రైట్గా పోయిందనుకో మన టైం బాగాలేక వచ్చింది అన్నట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు.
అక్కడికి వెళ్ళగానే వన్నపాలెం రోడ్డు తిరిగినాయి. అంటే ఇప్పుడు కాదులేండి, అప్పుడు జరిగిన సందర్భాన్ని మేము ఉపమానంగా చెప్తాం అర్థం కావడం కోసమని. అలాగనే వెళ్ళిపోయేటప్పటికి ఇది ఖచ్చితంగా దేవుని వల్ల కలిగింది అనుకున్నారు. అది వెళ్ళింది. కొంతమంది ఆ మందసం ఒక ప్రాంతంలోకి వెళ్ళగానే అది తీసి ఒక రాతి మీద పెట్టి కొంతమంది దాని మూతను ఓపెన్ చేయగానే స్పాట్లో చాలామంది చనిపోయారు. ఇలా జరిగింది. కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత ఆ విషయం దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి దేవుని మందసాన్ని తీసుకొని దావీదు పురముకు తీసుకొని రావాలని ప్రయాసపడ్డాడు. ప్రయాసపడుతూ తాను చేసిన తప్పుకి ఉజ్జా మరణించాడు. ఎవరు మరణించాడంట? ఉజ్జా మరణించాడు. ఏం తప్పు చేశాడు దావీదు? అంత భక్తుడు కదా, అన్నీ తెలిసినోడు. మనకు ఒక శాస్త్రం ఉంది. ఏం శాస్త్రం అంట? అది బైబిల్లో లేదు కానీ బయట మనకు అంటారు, అన్నీ తెలిసినోడు ఏ రోజు పోతాడంట? చీకటి రోజు పోతాడంట. ఏం వెలుగు రోజు పోవడము సామెతగా అంటారు. ఎందుకు అన్నారో నాకైతే తెలియదుగా అన్నారు. అన్నీ తెలిసినోడు ఆ రోజే పోతాడంట. దావీదుకి అన్నీ తెలుసుకోవడం, ఇశ్రాయేలు చరిత్ర అంతా తెలుసుకోవడం ఏమండి. అలాగే ఇంత జ్ఞానం కలిగిన వాడు, దేవుని కృపను పొందుకున్నవాడు సైతం తేడా వేసేసాడు కాలు. ఎమ్మటి ఏం చేశాడంటే 2 ఎడ్లను తీసుకున్నాడు. కొత్త ఎడ్లు, కాడి కట్టినటువంటి వాటిని ఫిలిష్తీయుల వలె మంచి కొత్త ఎడ్లు బండి తయారు చేసుకున్నాడు. ఎడ్ల బండి మీద మందసాన్ని పెట్టించేశాడు. ఎడ్లుని తోలించుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ మార్గాన. అన్ని రోడ్లు మనలాగుంటాయా? మనకు కాస్త గుంటలు ఉంటేనే ఆటోలు ఎత్తే కానీ రోడ్లు పాడుగాను అంటాం. ఆ గవర్నమెంట్ వారిని తిట్టేస్తూ ఉంటాం. కనుక అక్కడ కూడా రోడ్లు తేడా ఉన్నాయేమో. ఆ మందసము బండి మీద వస్తుంది, చుట్టుపక్కల మనుషులు ఉన్నారు. ఈ ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఇతను ఒక పక్కన ఉన్నప్పుడు అతని వైపే మందసం జారిందో బహుశా. దానికి ఏం కట్టలేదు కదా, తాళ్ళు పెట్టి జారగానే అయ్యో మందసం పడిపోతుందని ఆయనకేం తెలియదు. దాని శక్తి తెలియదు, దాని ప్రభావం తెలియదు, ఆ మందసం చరిత్ర తెలియదు. అది ముట్టుకోకూడదు, లేవిలే దాన్ని మోయాలి. ఈ విషయాలన్నీ ఈయనకు తెలియదు. మరణించిన వ్యక్తి కానీ దావీదుకు తెలుస్తాం బహుశా. కానీ ఫిలిష్తీయుల ఆచారము, ఫిలిష్తీయుల పద్ధతి, వాళ్ళు నడిచిన నడవడి ప్రకారమే మందసాన్ని తీసుకురావడం పెద్ద డేంజర్ ఎఫెక్ట్ అనమాట. అది ఈ సమయంలో అది కాలు జారేటప్పటికి, మందసం పడిపోతున్నప్పటికీ అతను పట్టుకున్నాడు. ఎప్పుడైతే అలా పట్టుకున్నాడో మనకు 11 kV అదంటారు, కరెంటు వైర్ పైన ఉంటుంది, అది తగిలితే స్పాట్లు అంతేనంటే ఏముండదు. అంత ప్రభావంతో స్పాట్లు చనిపోయాడు అంతే అతను. అందరూ దుఃఖముఖులైపోయారు. దావీదు కూడా ఏడ్చి ఈ మందసాన్ని ఇంత ప్రభావం కలిగినటువంటి దాన్ని ఈ టైంలో దావీదు పురమునకు తీసుకొని పోవటము క్షేమము కాదని, ఇది ఎక్కడ పెట్టాలా, ఇది ఎవరింట్లో ఉంచాలా అని ఆలోచన చేసి గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఊరకే రాలేదు ఓబేదేదోము ఇల్లు. ఓబేదేదోము ఇంట్లోనికి ఊరకే తీసుకొచ్చి, బాబు కొంతకాలం ఇక్కడ పెట్టు, మనం కొన్ని వస్తువులు ఉన్నప్పుడు కొన్ని గ్రామాలకు వెళుతున్నప్పుడు, అయ్యా మేము వెళ్ళి రేపు వస్తాం, కాస్త ఈ 4 రోజులు మీ ఇంట్లో ఇది పెట్టండి, ఈ వస్తువుని, బంగారు ఆభరణాలు కూడా, డబ్బు కూడా అమ్మ కాస్త మీ బీరోలో పెట్టండి, ఇది ఇంటికాయతకాయలు కాస్త మీ బీరోలో పెట్టండి అని చెప్పించిపోతాం. అలాగనే ఓబేదేదోము ఇంటిలో కొన్ని దినాలు ఉండుటికై దేవుని మందసము షాక్ అయ్యారు కదా. ఒక మనిషి చనిపోయేటప్పుడు భయం వచ్చేసేసింది. అయితే అనుసరించిన పద్ధతి కరెక్టేనా? కరెక్ట్ అంటారా? అది ఎవరి పద్ధతి? దేవుని ఎరగని ప్రజలు చేసే పద్ధతి. బండి మీద మందసం మోసేది. మందసం దేవుడు తుమ్మకరతో చేయించి బంగారపు రేగతో పొదిగింపజేసి దానికి ఉంగరాలు పెట్టి మోతకర్రలు సెట్ చేసి ఆ మోతకర్రలు లేవీలే మోయాలి అని జడ్జిమెంట్ ఇస్తే దాన్ని పక్కన పెట్టి ఫిలిష్తీయుల వలె బండి చేయించి ఎద్దులు కట్టి ఆ బండి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. కొత్త సిస్టమ్ కనుగొన్నాను అనుకున్నాడు దావీదు. పోయింది ఒక ప్రాణం. ఈ రోజుల్లో మనము కూడా భక్తి పలసనైపోయే కొద్ది కొత్త కొత్త శిష్టాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అంట? కొత్త కొత్త శిష్టాలు వస్తున్నాయి. వాక్యం చదివి ఈ వాక్యం ప్రకారం నడవాలి అనే సంగతి విదేసి, బైబుల్ కాదురా బాబు, ముందు నేను చెప్పేది దాని ప్రకారము చెయ్యి. కొత్త కొత్త శిష్టాలు వస్తున్నాయి, కొత్త కొత్త పరిచయాలు వస్తున్నాయి. ఎవరికి వారుగా ఒక నిర్ణయించుకొని కొన్ని పద్ధతులు, ఇది వాక్యానుసారము, మేము వాక్యానుసారం నడుస్తున్నాము, మాదే ఒరిజినాలిటీ అని చెప్పుకుంటూ డప్పు వేసుకుంటూ దేవుడికి వ్యతిరేకారం చేసే కొత్త కొత్త బండులు కలిగినటువంటి పరిచర్యలు ఈ రోజుల్లో వస్తున్న, అన్యాయంగా అక్కరంగా చచ్చే రోజులు వస్తాయి అన్నమాట. అవి నేను చెప్పట్లేదు కానీ మీకు టీవీలో కానీ మొబైల్స్లో కానీ చాలా విషయాలు వస్తున్నాయి. ఎంత భయంకరమైన విషయాలంటే, ఒక అతనికి
మరి బాల్యం నుంచి లేదు, అవిడితనమో తెలియదు, ఏమో తెలియదు, అవిడితనం. విశ్వాసం బట్టి బైబిల్ గ్రంథంలో స్వస్థగా వచ్చిందని చెప్పి ఉంది, స్వస్థతగా. ఒక వ్యక్తి బలహీనుడైనప్పుడు ఒక పెద్ద స్టేజీ మీద ఆ బలహీన తీసుకొచ్చి యేసు ప్రభు నామ లేమని పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందని చెప్పి నేను దర్శిందని టచ్ చేసిందని లే అంటారు. వాడు లేచినప్పుడు మళ్ళీ పడుతున్నాడు. ఏమవుతున్నాడంట? వాడు నిలబడలేడు, కూర్చోలేడు, ఎప్పుడు పడక మీదే. వాడు లేపి నిలబెడుతున్నాడు, నేను స్వస్థపరిచాడు దేవుళ్ళే అంటున్నాడు. లేపగానే మళ్ళీ వదిలిపెడితే డమ్ముని కింద పడిపోతున్నాడు. లేదు, మనుషులు చీకట్లేసే బాణాలు. మనకు స్తంభాన్ని గురిపెట్టి 10 రాళ్ళు తీసుకొని వేస్తే ఒక రాయిని తగలపోయిద్దా అనుకుంటాం. అలాగే నీ జిమ్మిక్కులు 10 చేస్తే 1 సక్సెస్ అయితే ఆ ఒక్కదాన్ని పట్టుకుని హైలైట్ చేసేసి ఇవాళ మీడియా ద్వారాగా, యూట్యూబ్ ద్వారాగా, లేదా టెలివిజన్ ద్వారా పబ్లిసిటీ చేసుకొని ఆ ఒక్కదాన్ని బట్టి అనేకులను ఆకర్షించే మార్గం తొలగించడానికే దేవుడు ఇవన్నీ కూడా అనుమతించలేదు. కానీ అనుమతించబడినట్టుగా వస్తున్నాయి. దేవుడు చెప్పాడు ఇలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి. కనుక నీవు నేను కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫిలిస్తీన్ల పద్ధతి, ఫిలిస్తీన్ల ఆచారాన్ని దావీదు ఫాలో అయ్యాడు. ఫాలో అయినందుకు పోయింది ఒకని యొక్క ప్రాణము. కనుకనే నీవు నేను కూడా, నువ్వు క్రైస్తవుడు అంటే, క్రైస్తవ్యం అంటే విశ్వాసం. ఏమిటంటే అది క్రైస్తవం అంటే ఏంటంట? విశ్వాసం. ఈ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలా కానీ విశ్వాసం పక్కన పెట్టి నేనేదో చదువుకున్నాను, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, బైబిల్లో ఎప్పుడేం జరిగింది అంకెలతో గల సంవత్సరాలతో డేట్తో నేను చెప్పగలనంటే నీ జ్ఞానం వెరితనమే. ప్రసంగారు చెప్పాడు, అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నీ జ్ఞానం వెరితనమే, వ్యర్థమే. అది దేవుడు ఎంత బట్టికి అవసరం అంత బట్టికి ఇచ్చాడు. దాన్ని బట్టికే మనం తృప్తి పొందాల్సినటువంటి పరిస్థితి. చివరికి వచ్చేసే మందసం ఎక్కడుందంటే 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుని మందసం ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతను సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. అందుకనే మనం మొదలుగా చెప్పుకున్నాం, మందసము ఇంటిలో ఉంటే ఆశీర్వాదమే, ఎక్కడో ఉంటే కాదు. నీ ఇంటిలో మందసం ఉంటే నీ ఇంటిలోనికి, నీ కలిగిన సొత్తు అంతటిలోనికి దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పబెట్టకుండా ఆశీర్వాదము నీకు వస్తుంది. ఆ మందసం నీ ఇంటిలోనికి రావాలి కదా. దేవుడు ఒకవేళ ఓబేదెదోమును తన సొత్తు అంతటిని ఆశీర్వదించాలనుకున్నాడేమో. అందుకని దావీదుకు ధైర్యం చాలక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో దాన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత సుమారుగా 3 నెలలు ఉందంట. ఎన్ని నెలలు ఉందంట? 3 నెలలు ఉందంట. 3 నెలలు ఉండేటప్పటికి అతనికి ఏమి జరిగిందంటే ఆశీర్వాదం వచ్చింది. మందసం ఉంటే ఆశీర్వాదం వచ్చిద్దా? ఇశ్రాయేలు ఇడిపోతే అట్టే ఉంది కదా మందసం. ఏమండి, సుమారుగా 430 సంవత్సరములు ఈజిప్ట్ దేశంలో, ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించి బయటకు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత వారితోటే నడుస్తూ వచ్చాడు. ఆ మందసం ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి టెంట్లోనే ఉండేది. లేవీలు మోసుకుంటూ నడుస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా మందసం కూడా వెళుతూ ఉండేది. ఎక్కడో కూడా ఇంటిలో ఉన్నటువంటి సందర్భం లేదు. ఫస్ట్ టైం వచ్చింది ఇతని ఇంట్లోనికే. ఈ మందసం ఎప్పుడు వచ్చిందో, మందసం వలన తనకు కలిగినటువంటిదంతా కూడా దీవించబడినట్టుగా, ఆశీర్వదించబడినట్టుగా మనకు కనబడుతుంది. అయితే మందసములో గడిచిన దినాల్లో కూడా మన చాలా దినాల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. మందసములో ఏముంటాయండి? మందసం తయారు చేసే విధానం తెలుసుకున్నాము, పొడవు వెడల్పు ఎత్తు తెలుసుకున్నాము, ఏ కర్రతో తయారు చేస్తారో తెలుసుకున్నాము, దానికి ఉంగరాలు ఉంటాయని, మోతకారులు ఉంటాయని, దాని బండ్లు మీద తీసుకెళ్ళకూడదని, మోయటం కోసం నిర్ణయించినటువంటి గోత్రపు వారే దాన్ని మోయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఫిలిస్తీన్ల ఆచారం ఫాలో అవటం వల్ల దావీదు జరిగిన విషయం మరణము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇతను ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉన్న తర్వాత అంట ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. తను కలిగిన సొత్తంతటి దేవుడు ఆశీర్వదించేశాడు. ఈ విషయం దావీదునకి వినపడేటువంటి సందర్భం ఉంది. అయితే ఏముందండి ఆ మందసములో అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకుందాం. సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగార పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. 3 ఉన్నాయి. ఏమున్నాయి అంట? మందసములో 3 ఉన్నాయి. ఏమున్నాయి 3 అంటే మన్నా గల బంగారు పాత్ర అంటే ఏ పాత్ర అంటే అది బంగారపు పాత్రలు ఎక్కడ ఉన్నాయమ్మా నెలల్లో? ధనవంతుల ఇంట్లో ఏమైనా ఉంటాయేమో. బంగారపు పాత్రలో ఒకప్పుడు మన్నాను పెట్టినటువంటి సందర్భం. ఈ మన్నా గల బంగారు పాత్ర అంట చిగిరించిన అహరోను యొక్క చేతికర్రంట, ఇంకా నిబంధన పల్లకులు అని రాస్తూ వచ్చాడు. అయితే మొదటగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ బంగారు పాత్ర దేనికి సాదృశ్యము అంటే ఆశీర్వాదానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యం అంట? ఆశీర్వాదానికి, ఆహారానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుంచి అరణ్యంలో ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు, ఆహారం కోసం అలమడిస్తున్నప్పుడు దేవుని దగ్గర మోషే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపిస్తాడు, తెల్లటి మన్నాను కురిపిస్తాడు. చెప్పాడు మోషే గారు, ప్రజలకు చెప్పాడు, బాబు మీకు ఉదయాన్నే లేవగానే మన్నా భూమి మీద కప్పబడి ఉంటుంది, మీకు ఈరోజు కావలసిన బట్టికే మీరు కూర్చుకోండి, రేపటికి మడి ఎవరు ఉంచుకోవద్దు అని చెప్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే అలాగనే ఆ రోజు బట్టికే కూర్చుకున్నారు, నైట్ తినేయటంతో అయిపోయింది. కానీ కొంతమంది మరొక దినానికి కూడా కూర్చేది, రేపు వచ్చిద్దో లేదో మన్నా లేనిపోయిందని చెప్పి కొంత పెట్టుకున్నారు. ఉదయాన్నే వెళ్ళి మూత దిగాని కుళ్ళు కంపు కొట్టిందంట. ఏ వాసన వచ్చింది? దేవుడు చెప్పాడు తన సేవకుడు, అంటే సేవకుని మాట నమ్మలా. ఈ రోజుల్లో కూడా దేవుడు చెప్పాడని మనం చెప్పినప్పుడు, సేవకులు చెప్పినప్పుడు చాలామంది వినరు. ఎన్ని మామూలేలే, ఎన్ని మేము చూసాములే అనుకుంటారు. మోషే గారు చెప్పిన మాట వినకుండా కూర్చుకోవటం వల్ల ఆ ఆహారం మన్నా కుళ్ళు కంపు కొట్టినట్టుగా కనబడుతుంది. కనుక మరొక సమయంలో చెప్పాడు, రేపు మన్నా భూమి మీదకి రాదు, విశ్రాంతి దినము, కనుకనే ఆ దినానికి కావలసిన ఆహారాన్ని మీరు కూర్చుకోండి అని చెబితే అప్పుడు కూర్చుకున్నారు. మరి కొంతమంది ఏం చేశారు, అబ్బో రేపు రోజు వస్తుంది, వారం బట్టి చూస్తున్నాగా రేపు రాకుండా ఉంటుందా అని చెప్పి కొంతమంది ఆ పూటకే ఏర్పాటు చేసుకున్నారు. మరొక విశ్రాంతి దినమున ఆహారము రాలేదు. అప్పుడు అల్లాడారు, అయ్యో చెప్పిన మాట మేము వినకుండా ఆహారాన్ని కూర్చుకోలేదు, మాకు ఈ రోజున ఆహారము లేదు అని చింతపడినట్టుగా ఉంది. దానికి ఆధారముగా ఆ మన్నాకు గుర్తుగా ఏం చేశారంటే బంగారు పాత్ర. ఏ పాత్ర అంటే అది బంగారు పాత్ర అనేటువంటిది మనకు కనబడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలోకి ఉంది. కనుక ఈ బంగారు పాత్ర అనేటువంటిదని మనం చూస్తున్న నిర్గమాకాండము 16:32 చూడండి. నిర్గమాకాండం 16:32 మరియు మోషే ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూచున్నట్లు వారు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనెను. చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? మన్నా ఏమిటంటే అది దేవుడు కురిపించినటువంటి ఆహారం. దాన్ని ఏమన్నాడంటే ఒక పాత్రలో పెట్టి పక్కన పెట్టమన్నాడు. అయితే దాన్ని పాత్రలో పట్టేటువంటి దాని కొలత ఏమి అన్నాడంటే ఓమేరు. ఏమేరు అంట? ఎప్పుడైనా విన్నారా? ఆహారంలో ఓమేరు అనేటువంటి తీసి ఒక పాత్రలో పెట్టి ఉంచమన్నాడు. దేనికి? ఇది ఆలోచన చేస్తే మీ వంశస్థులు చూచున్నట్లు. ఈ మందసంలో ఉన్న పాత్ర ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు సుమారుగా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు కదా. ఈ నడిపిస్తూ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటంటే ఆ ఆహారానికి గుర్తుగా వాళ్ళకి చెప్పటానికి ఈ పాత్ర అని చెప్పి గుర్తు కోసం దేవుడు ఆ పాత్రను ఇచ్చాడు. 36వ వచనంలో స్పష్టతగా ఇచ్చాడు, ఓమేరు అనగా ఎఫాలో దశభాగము. ఏమిటంటే అది ఓమేరు అనగా ఏమైందంట? ఓమేరు అనే పదానికి ఏమిటంటే దశభాగము. ఆహారాన్ని గుర్తుగా దశభాగం అనేటువంటిది అక్కడ పాత్రలో పట్టి పెట్టడం జరిగింది. ఆ దశభాగానికి, ఆహారానికి, ఆశీర్వాదానికి సాదృశ్యంగానే మందసములో దేవుడు అక్కడ పెట్టించాడు ఆ పాత్రను. దేవుని స్తోత్రం. కనుకనే దేవుడు మనకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, ఆహారము వస్త్రములే చాలు అన్నాడు. ఏమన్నాడంట? నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. ఎక్కువైన ఎడలు ఏం చేస్తానంటే నేను నీలో తొలగిపోతాను, తక్కువైతే దూషిస్తాను, కనుక నాకు తక్కువ ఎక్కువ వద్దు, కానీ ఎప్పుడంత అవసరమో అంత ఇవ్వమని చెప్పాడు. హల్లెలూయా. దాని గుర్తుగా
ఓమేరు అనేటువంటి దాన్ని అక్కడ దేవుడు ఏర్పాటు చేసి ఆ బంగారపు పాత్రకి ఆశీర్వాదానికి ఆహారానికి సాదృశ్యంగా పెట్టాడు. రెండవ విషయం ఏంటంటే ఏమిటంటే చదువుకున్నటువంటి భాగంలో ఆ 2 రాతి పలకలు అన్నాడు. ఏమిటంటే ఇంకొక విషయం రాతి పలకలు అని చెప్పాడు. ఏమిటి ఆ రాతి పలకలు అంటే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో స్పష్టతగా ఇచ్చాడు. 1 నుంచి మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటండి అవి అని ఆలోచన చేస్తున్నప్పుడు అవి ఏమిటని ఆలోచన చేస్తే ఆజ్ఞలు ఏమిటంటే అవి